గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి శూన్యమని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 మాసాల్లో అభివృద్ధి పదంలో మడకశిర మున్సిపాలిటీ దూసుకెళ్తోందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. 26 లక్షలతో పట్టణంలో ఉన్న త్రాగునీటి బోర్లకు మోటార్ పంపులు, పైపులు, వీధుల్లో విద్యుత్ దీపాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. మడకశిర పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 3 రోజుల పాటు ద్విచక్ర వాహనంలో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు ఉన్న తాగునీటి సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో మోటార్ పంపులు, పైపులు, వీధి లైట్లు తదితర సామగ్రి మున్సిపల్ కార్మికులకు అందజేసి వెంటనే తాగునీటి బోర్లకు అమర్చాలని సూచించారు. అందరికీ నమస్కారం. మడకశిర నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో జిల్లా శాసనసభ్యులు, గౌరవ ఇన్ఛార్జి మంత్రి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అందరితో గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మడకశిర నియోజకవర్గ యొక్క దీర్ఘకాలిక సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సాగునీరు, అదేవిధంగా తాగునీటి సమస్య గత 40-50 సంవత్సరాల నుంచి మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది తాగునీటి సమస్య పట్ల. గౌరవ ముఖ్యమంత్రి గారు అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాగునీరు పెనుగొండ, సోమందేపల్లి, హిందూపురము, పరిగి ఇలా అందరినీ ఒక కాలువ ద్వారా మనకు రావడం వస్తున్నాయి. ప్రస్తుతం అనేక సమస్యలతో నీరు ఇక్కడికి రావడం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. పెనుగొండ నుంచి ఏ విధంగా అయితే బైపాస్ ఉందో బైపాస్ కెనాలు శాంక్షన్ చేయాలి, మా సాగునీరు మాకిస్తే మా రైతులకి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సీఎం అధికారులతోనూ జిల్లా కలెక్టర్ గారికి బైపాస్ కెనాల్కి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే వేసవిలో బైపాస్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 కోట్లతో గుండుమల కేజీబీ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా గుడిబండ, మడకశిర పట్టణంలో 100 పడకల ఆసుపత్రి అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. వాటికి కూడా నిధులు విడుదల చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తూ శరవేగంగా ఆ పనులు కూడా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. ప్రస్తుతం మడకశిర గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్పెషల్ డ్రైవ్ అధికారులను వెంట తీసుకొని ఎక్కడైతే అధికంగా సమస్య ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి నీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. బోరు అవసరమైతే కొత్త బోరు వేస్తూ ఉన్నాం, లేదా ట్యాంకర్లతో తోలేటువంటి పరిస్థితి వస్తే ట్యాంకర్లతో తోలే పరిస్థితి. ఆల్రెడీ ఉన్నటువంటి బోర్లను కూడా రిపేర్ చేసి సదుపాయంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తాను. దూరం నుంచి అయినా సరే పైప్ లైన్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి రైతుల దగ్గర నుంచి, రైతుల పొలాల దగ్గర నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మడకశిర నియోజకవర్గ చరిత్రలో ఏ వేసవిలో ఎవరూ తీసుకున్నటువంటి చర్యల్ని తీసుకుంటూ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా అనేక చర్యలు తీసుకుంటాను. ఆ సమస్యని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాదాపు అధిగమిస్తా ఉన్నాం. ట్రాన్స్ఫార్మర్లు కానీ, నీటి కోసం ట్రాన్స్ఫార్మర్లు కానీ, బోర్లు కానీ, మోటార్లు కానీ, పైపులు కానీ, ట్యాంకర్లు కానీ, ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ద్వారా తాగునీటి సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఈ సమస్యల్ని వదిలేయడం, ఈ 20 నెలల కాలంలో దాదాపు 250 బోర్లు మడకశిర నియోజకవర్గంలో వేయడం జరిగింది. మోటార్లు, పైపులు ఇలా కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ సమస్య పరిష్కారం కోసం గత పాలకులు ప్రయత్నం చేసింటే ఖచ్చితంగా సమస్యని అధిగమించేటువంటి పరిస్థితిలోకి వచ్చేవాళ్ళం. పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మడకశిర నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి. ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది ఈ రోజుకి వస్తున్నటువంటి సమస్య కాదు. ప్రజాప్రతినిధులుగా మా మీద బాధ్యత ఉంది. మీ శ్రేయస్సు కోరి మీకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. మీరు అర్థం చేసుకోవాల్సింది గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మడకశిర మున్సిపాలిటీ 10 బోర్లు కొత్తవి 20 నెలల్లో వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 5 బోర్లు కొత్తవి వేస్తా ఉన్నాం. ఈరోజే దాదాపు 10 మోటార్లు, దాదాపు 400 పైపులు, అదేవిధంగా మడకశిర అర్బన్ ప్రాంతానికి సంబంధించి 400 లైట్లను కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. అంటే 19 నుంచి 24 వరకు అప్పుడు వచ్చినటువంటి 5 సంవత్సరాలకు వచ్చినటువంటి 14th ఫైనాన్స్ డబ్బుల్ని ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ 20 నెలల్లోనే దాదాపు ₹4 కోట్ల ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు అన్ని వార్డులలో 20 వార్డులలో ప్రతి వార్డులో 15 నుంచి 20 లక్షల వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీకి నిధులు కేటాయించడం జరిగింది. రేపు వారంలో భూమి పూజ చేసి 2 నెలల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తాం. అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో తాగునీటి సమస్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులతో డ్రైనేజీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా క్రమబద్ధీకరించేటువంటి పరిస్థితులకు తీసుకొస్తాము. అర్బన్ ప్రాంతంలో నీటి కొరత ముందు నుంచి ఉన్నదాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాము. సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, వీధి లైట్లు, డ్రైనేజు, ఇలా అన్ని రకాలుగా మడకశిర పట్టణాన్ని, మున్సిపాలిటీని అభివృద్ధి చేసే క్రమంలో ముందుకు తీసుకెళ్తామని, అందులో భాగంగా దాదాపు ₹3 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీని రేపు వారంలో శంకుస్థాపన చేసి 2 నెలల కాలంలో పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.